పట్టు పరిశ్రమ ఏర్పాటులో మీరు ఇప్పుడు అప్పటికిప్పటికి తేడా ఏంటంటే అప్పుడు ఆకు తెంపేయడం వలన తొందరగా వెళ్ళిపోతుండే, దానికి ఆహారం లేక ఆ బ్లడ్ బ్లాస్టింగ్ ఎందుకు అంటే చేయడము 30-40 గుడ్లు తీసుకొని అగ్గిపెట్టేల బుర్రలో పోసుకొని ఏం చేస్తామంటే చాకీ సెంటర్లోనే 10 రోజులు పెంచి మీకు అప్పగిస్తున్నారు. చాకీ సెంటర్ నుంచి వచ్చినాక దాని జీవితకాలం ఎంత అంటే ఆ టెంపరేచర్ ఏంటంటే చిన్న పురుగులు అప్పడం 28-30 మధ్యలో ఉండాలి. ఈ 4 నిద్రలు లేచే వరకు దానికి ఉష్ణోగ్రత ఎంత ఉండాలంటే గ్రాసర్ అంటారు దాన్ని. అది వచ్చిందంటే మేత మేది దారం ఇడువది. అది దీనికి ఎంత మల్బరీ తోట అవసరం? ల్యాండ్ ముఖ్యం కాదు, మన దానికి ఎదుగుదల ముఖ్యం. మనం 4 ఎకరాలు పెట్టి కూడా 200 దారులు ఉన్నారు, ఎకరన్నర పెట్టి 2 ఎకరాలు పెట్టి కూడా 500 దారులు కూడా ఉన్నారు. మల్బరీ మొక్కలు ఎక్కడి నుంచి తెప్పిస్తుంటారు? మన తెలంగాణలో మొత్తంలో కాంటెంట్ ఉండయి, సార్లు తగ్గినప్పుడల్లా మొక్కలు తగ్గుతుంటాయి అన్నట్టు. అంటే కొత్తగా ఈ రంగంలోకి వచ్చే రైతులు చాలామంది ముందుగా భయపడేది ఏంటంటే అప్పుడే 30 ఏళ్ళ కిందనో ఇది ఒక సర్వే చేసిరు, 50% కట్టిస్తామని చెప్తారు గవర్నమెంట్ వాళ్ళు. వ్యవసాయం సంబంధించి కానీ చెరుకు సంబంధించి కానీ ఏదన్నా కానీ మందులు తగ్గించుకొని సంఘం తరఫున వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటి? మేము ఏం చేస్తామంటే సంఘంలో ఉన్నా లేకున్నా కానీ శాస్త్రవేత్తలు కూడా వచ్చి ఇక్కడ మీరు చెప్పేది తప్పు అని చెప్పారు. శిక్షణ శిబిరాల నిర్వహణలో చెరుకు సంబంధించిన ఆఫీసర్లు చాలా తక్కువ ఉన్నారు. ఈ రిటైర్ అవుతున్నారు కానీ మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటలేరు. ఈ మల్బారీ చేసిన రైతు ఆరోగ్యంగా ఉంటాడు, ఇతర పంటలు పెట్టిన వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు. ఎందుకు ఉండరంటే పట్టుగూళ్ళ అమ్మకం విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయంటున్నారు. పట్టు పూలు అమ్మడానికి మన స్టేట్లో ఉన్నది ఇక 4 నిద్ర లేచినాక దీని మీద చంద్రికలు అంటారు, దాన్ని తడకలు అంటారు. అవి తెచ్చి దీనికి దారం వెళ్ళినప్పుడు అవి తెచ్చి దీని మీద కప్పేసేయాలి. ఇట్లా హైట్ ఎక్కువ ఉన్నది అనుకో కుప్పలాగా పురుగు చచ్చిపోతుంది. దీని దారం ఈ పురుగు దారం ఎంత పొడుగు వస్తుందంటే పట్టు పురుగులు పెంచేందుకు ఏ సైజ్ షెడ్ వేసుకోవాలి? ఈ పొడుగు వేస్తుంటే ఈ ర్యాంకులు తగ్గుతుంటాయి అన్నట్టు. మంచి అనుభవంతో ఉన్న రైతుతోటి కొత్త రైతు ఫాలో అయితే. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్లో ఉన్నాం. చంద్లాపూర్కు చెందిన పెద్దోళ్ళ ఐలయ్య అనే పట్టు రైతు సిద్దిపేట జిల్లా పట్టు రైతుల సహకార సంఘానికి అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. వారు సుమారు 3 దశాబ్దాలకు పైగా పట్టు పరిశ్రమలో అనుభవం ఉన్నవారు. సిద్దిపేట జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలలో అనేక మంది రైతులను ప్రోత్సహించి పట్టు పరిశ్రమ వైపు మళ్లించిన వారు. మల్బరీ తోటల పెంపకం, పట్టుగూళ్ళ పెంపకంలో అనుభవజ్ఞులు. ఎందరికో సలహాలు ఇచ్చి అనుమానాలను నివృత్తి చేసి పట్టు పరిశ్రమ స్థాపించేలా చేసిన వారు. నమస్కారం సార్. నమస్తే. పట్టు పరిశ్రమ ఏర్పాటులో మీరు 1989 నుంచి మల్బరీ తోట పెట్టారు. అప్పటి పరిస్థితి ఏంటి? అప్పుడేమో మేదరు తట్టలు ఉంటుండే, మేదరు తడకలు ఉంటుండే. అప్పుడు ఆకు తెంపేయడం ఉండే. అప్పుడు ఒక 100 గుడ్లు అంటే దాని 100 గుడ్లు అంటే దాని భాష ఏంటంటే ఒక తల్లి పురుగులు ఒక 100 పెట్టిన పురుగులను ఒక 100 గుడ్లు అంటారు. ఒక తల్లి పురుగు సుమారుగా 580 గుడ్ల నుంచి 600 గుడ్లు పెడుతుంది. దాన్ని ఒకటే గుడ్డు అంటారు, ఒక తల్లి పురుగు పెడుతుంది కాబట్టి. అందుకు అది ఏం చేస్తుందంటే మనము దాని సంఖ్య ఏమవుతుందంటే ఒక మినిమము 60,000 పిల్లలు ఒక 100 గుడ్లు అంటే ఒక 100 తల్లి పురుగులు పెట్టినాయి కాబట్టి 100 గుడ్లు అంటారు అన్నట్టు దాన్ని. అప్పుడు ఒక 100 గుడ్లు కావాలంటే ఒక 5 మెంబర్లు అవసరం ఉంటుండ్రి అప్పుడు గతంలో. 5 కష్టపడాల్సి ఉంటుంది. అయితే అప్పుడు తెంపే ఆకు తెంపడము, తోటలోనే ఆకు తెంపుకొని పోయి చెట్లకి పురుగులకి వేసేది. మళ్ళీ అప్పుడు రోజుకు తట్టలకి వెళ్ళి క్లీన్ చేసేది. అది కచరా వేస్టేజ్ అంతా రోజు క్లీన్ చేసుకుంటా అట్లా వర్క్ ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు కొమ్మ మేత పద్ధతి వచ్చింది అన్నట్టు, బయోల్టిన్. అప్పుడేమో తట్టలల్లో, ఇప్పుడేమో బెడ్లలో ఉంటుంది ట్రేలు. ఇప్పుడు బెడ్లు. ఇప్పుడు బెడ్ల మీద వేస్తే ఏమైందంటే మన పురుగు చేసిన కాడ నుంచి అయిపోయేదాకా దాని మీద అట్లా ఉంటుంది, కొమ్మ కోసుకొచ్చుకుంటే వేయడమే. ఇప్పుడు అప్పటికిప్పటికి తేడా ఏంటంటే అప్పుడు ఆకు తెంపేయడం వలన తొందరగా వెళ్ళిపోతుండే, దానికి ఆహారం లేక ఉండకపోతుండే. తొందరగా వెళ్ళిపోగానే దానికి ఆహారం అనేది తొందరగా డ్రై అయిపోతుండే. ఆ డ్రై అవుట్లో మనం అప్పుడు 2-3 సార్లు 4 సార్లు వేసేది ఒక రోజుకు మేత పురుగులకు ఆహారంగా. ఇప్పుడు ఆ కొమ్మతోటి ఉంటుంది కాబట్టి
దాని నాణ్యత తొందరగా వలిపోవడానికి ఛాన్స్ లేనట్టు. పడలిపోదు, తేమ ఉంటుంది. తేమలో ఉంటుంది, ఏది మొక్కకే ఉన్నది కాబట్టి వలిపోనట్టు. అందుకు మనం ఉదయం వేస్తే సాయంత్రం కల్లా తింటేనే ఉంటుంది. వాకు అట్లే ఉంటుంది కాబట్టి దాని కాండానికి ఉంటుంది కాబట్టి తొందరగా వలిపోదు. అట్లా ఇప్పుడు రోజుకు 2 సార్లు వేస్తే సరిపోతుంది, సాయంత్రం పొద్దున. అంటే అప్పుడు 4-5 పని చేయాల్సి వచ్చి ఇప్పుడు ఎంత పని చేయాలి? ఇప్పుడు ఒక 100 గుడ్లు అంటే ఒకళ్ళు చదువుకోవచ్చు, ఒకళ్ళు చదవచ్చు. అట్లా ఇప్పుడు మనము 300-350 గుడ్లు వేస్తే ఒక 100 గుడ్లకు 60 పిల్లలు అని చెప్పినా కానీ 300 దాకా 4 మెంబర్లు చదువుకోవచ్చు ఇంటి వాళ్ళు అయితే. ఇక లేబర్ అయితే ఒక 5 నుంచి 6 మెంబర్లు అవసరం అంటారు. అది స్టార్టింగ్ నుంచి అవసరం లేదు, 5-6. ఒక చిన్న పురుగులు అప్పుడు ఏం చేస్తామంటే గుడ్లు వస్తాయి. అంటే 10 రోజుల తర్వాతనే పురుగులు తెస్తారు కదా మీరు? ఈ గతంలో గతంలో ఏం చేస్తుంటామంటే గుడ్లు వేపిస్తుంటే గుడ్లు పెట్టినాక 12-13 రోజులకు గుడ్లు వలుగుతాయి. ఈ 12-13 రోజులు ఎందుకు చెప్తున్నామంటే వాతావరణము హీట్ ఎక్కువ ఉంటేనేమో తొందరగా వలుగుతాయి, వాతావరణం కూల్ ఎక్కువ ఉంటే ఒక రోజు లేట్ అవుతుంది అన్నట్టు. అందుకు 12-13 రోజులు చెప్పడం అన్నట్టు. గుడ్లు తెప్పించినాక అవి తెచ్చి బ్లాక్ బ్లాస్టింగ్ అని చిన్న ట్రైలు ఉంటాయి, అక్కడ చూడస్తారు మీరు చాక్ సెంటర్లో. ఆ చిన్న ట్రైలల్లో పొదిగేయాలి. పొదిగేసిన తర్వాత 48 గంటల తర్వాత పిల్ల బయటకు వస్తుంది. ఆ బ్లాక్ బ్లాస్టింగ్ ఎందుకు అంటే చేయడము, దాన్ని చీకట్లో పొదిగించాలి. చీకట్లో పొదిగించి ఏం చేస్తాయంటే మన కొన్ని ఛాంపులు తీసుకోవాలి. ఒక 30-40 గుడ్లు తీసుకొని అగ్గిపెట్టెల బుర్రలో పోసుకొని ఏం చేస్తామంటే ఈ బ్లాక్ బ్లాస్టింగ్ ప్యాక్ చేసినామంటే దాన్ని ఇప్పద్దు, ఈ అగ్గిపెట్టెల బుర్రలో పోసినవి మాత్రమే చూస్తుండాలి. అంటే ఇప్పుడు అవన్నీ పాత పద్ధతి, ఇప్పుడు అన్ని చాకీ సెంటర్లోనే అయిపోతున్నాయి. చాకీ సెంటర్లోనే 10 రోజులు పెంచి మీకు అప్పగిస్తున్నారు. 10 రోజుల తర్వాత ఇంకో 18 రోజులు 20 రోజుల్లో మీరు పెంచితే పట్టు పురుగులను పెంచితే పట్టుగూళ్ళు తయారవుతున్నాయి. అయితే దాన్ని చాకీ సెంటర్ నుంచి వచ్చినాక 20 రోజులు ఉండయి. మొత్తం దాని జీవితకాలం ఎంత అంటే ఏ కాలం అన్నా కానీ ఎప్పుడైనా కానీ దాని గుడ్డు పలిగిన కాడ స్టార్ట్ చేస్తే గూడు అల్లుకునే వరకు వాతావరణం కూల్ ఉంటే 25 రోజులు 23 రోజులు ఉంటుంది. జర హీట్ ఎక్కువ ఉంటే 22-21 రోజులు ఉంటుంది. అక్కడ 10 రోజులు ఉంటే ఇక్కడ ఒక 15 రోజులు ఉంటాయి. 12, 13, 14 రోజులు సరిపోతాయి ఇక్కడ. అవి ఒక 10 రోజులు అవి చాకి దశలో, ఇక్కడ 15 రోజులు, ఇక్కడ 13-14 రోజులే. మొత్తం 23-22 రోజులలో సరిపోతుంది. మొత్తము చాకి సెంటర్లో ఉన్నది 2 నిద్రలు పోతాయి. అక్కడ చిన్నగా ఉంటాయి పురుగులు. అప్పుడు ఇక్కడ మన రైతుకు షెడ్లకు వచ్చినాయంటే అక్కడనేమో చాకి సెంటర్ ఉన్న వారికేమో ఆకు తెంపేయడము, చిన్నగా కట్ చేసి వేయడం. రైతు దగ్గరికి వచ్చినాక దీనిలో బెడ్ల మీద వేసి అప్పుడు ఆకు కోసుకొచ్చి వేయడం. అట్లా వేస్తుంటే 3 రోజులు మేస్తుంది. అక్కడ 2 నిద్రపోతాయి. అక్కడ నుండి ఇక్కడికి రైతు దగ్గరికి వచ్చినాక 3 రోజులు మేసినాక తర్వాత నిద్రపోతుంది. 3వ నిద్ర అంటారు, మూటి అంటారు. దాన్ని 2 రకాలు, ఏ భాషలో ఆ భాష వెళ్తారు. నిద్ర పోయినాక ఒక 24 గంటలు పండుకున్నాక వాతావరణం చల్లగా ఉంటే 30 గంటలు కూడా మంటుంది, 35 గంటలు కూడా మంటుంది. వాతావరణం కూల్ ఉంటే, ఇక మంచిగా టెంపరేచర్ మంచిగా ఉంటే, ఆ టెంపరేచర్ ఏంటంటే చిన్న పురుగులు అప్పడం 28-30 మధ్యలో ఉండాలి టెంపరేచర్. 2వ నిద్ర లేచే లోపు ఈ పురుగు పెరుగుదల అయినా కొద్దీ టెంపరేచర్ దిగుతుండాలి, ఇంకా తగ్గుతుండాలి. ఈ 4వ నిద్ర లేచే వరకు దానికి ఉష్ణోగ్రత ఎంత ఉండాలంటే హీటు శాతం 25, 26, 23 మధ్యలో ఉంటే దానికి కరెక్ట్గా అనుకూలిస్తుంది వాతావరణం. ఉష్ణోగ్రతనం అది తేమ శాతం ఏమో 75-80% ఉండాలి తేమ శాతం. హీటు శాతం ఏమో 25, 24 మధ్యలో ఉండాలి. అట్లా ఉంచడానికి మీరు ఏం చేస్తుంటారు? అట్లా ఉండడానికి చలికాలం ఏమో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి హీట్ చేసుకోవాలి. హీట్ అంటే అందుబాటులో ఉంటే కరెంటు, ఎల్ఈడీలు, లేబర్ బల్బులు, కరెంటు లేకపోతే మన కుంపట్లు కానీ రైలు బొగ్గు తెచ్చుకొని మన బొగ్గులు తెచ్చుకొని దాన్ని ఏం చేయాలంటే అవి కూడా డైరెక్ట్ పెట్టుకోవద్దు. దాంట్లో ఎందుకు పెట్టుకోవద్దు అంటే దాని పొగ పురుగు చచ్చిపోతుంది. అందుకు మనం ఏం చేయాలంటే బయటనే హీటు చేయాలి. హీట్ అయినాక హగ్గి అవుతుంది కదా, హగ్గి అయినప్పుడు అప్పుడు లోపల తీసుకొని పెట్టాలి, అప్పుడు హీట్ అవుతుంటారు అన్నట్టు. అట్లా చలికాలమేమో హీట్ చేస్తుండాలి. ఎండాకాలము బగ్గ పెరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు 30-35 ఉంటుంది ఇప్పుడు ఉష్ణోగ్రత.
ఇప్పుడు ఏం చేయాలంటే మీద సిలికలు పెట్టుకోవాలి. సిలిక అంటే స్ప్రింక్లర్ కొడుతుంది. మీద షెడ్ మీద కొడుతుంటే అంటే ఇంతకుముందు గడ్డి కూడా పరిచేవారు. గడ్డి ఎప్పుడైనా వేస్తాము ఎండాకాలము. అయితే ఇప్పుడు మేము కొత్త సిస్టమ్ ఇప్పుడు ఈ సీజన్కే ఏం చేసినామంటే షెడ్ మీద గ్రీన్ నెట్ కట్టినాం. చూడండి మీరు గ్రీన్ నెట్ ఎందుకు కట్టినామంటే ఈ హీట్ కాకుండా రేకుల మీద హీట్ కాకుండా ఒక గజం హైట్ మీద గ్రీన్ నెట్ కట్టినాం. హీట్ కాకపోతే షెడ్ లోపల కూల్ ఉంటుంది. రేకులు హీట్ అయినప్పుడే అవును లోపల షెడ్ హీట్ అవుతుంది. అందుకు మేము ఇప్పుడు ఈ సీజన్ మాత్రం గ్రీన్ నెట్ కట్టాం. ఇంతకుముందు పాగర్లు కూడా పెట్టినాం లోపల. పాగర్స్ పెడితే ఏమైందంటే పెట్టచ్చు. పాగర్స్ పెడితే ఏమైందంటే తడి అవుతుంది షెడ్డు, పురుగు మెత్తబడుతుంటుంది. దానికి పాల రోగం అంటే పాల పురుగు అవుతుంటుంది. బూజు తెగులు లాంటిది వచ్చే అవకాశం. బూజేలు వస్తుంది. పాల పురుగు అంటే దానికి గ్రాసర్ అంటారు అన్నట్టు దాన్ని. అది వచ్చిందంటే ఇప్పుడు దానికి మేత మేది దారం ఇడువది. అది మన పిచ్చి కుక్క ఎలా అవుతుందో దానికి అలా ఉంటుంది అన్నట్టు గ్రాసర్ అంటే. దాని రోగం పాలపురుగు అంటారు, దాన్ని గ్యాసర్ అంటారు. ఏ సీజన్లో ఆ సీజన్ ప్రకారము జాగ్రత్త తీసుకోవాలి దీనిలో. అంటే ఇప్పుడు మీరు ఎన్ని గూళ్ళు వేశారు? ఇప్పుడు 240 వేసాం. 240. అంటే దీనికి ఎంత మల్బరీ తోట అవసరం? ఇప్పుడు మనకు 2 ఎకరాలు, పాదొక 2.5 అంటే 2.5 అంటే ఎకరన్నర నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే దీనిది ల్యాండ్ ముఖ్యం కాదు, మన దానికి ఎదుగుదల ముఖ్యం. మన 4 ఎకరాలు పెట్టి కూడా 200 దానిలో ఉన్నారు. ఎకరన్నర పెట్టి 2 ఎకరాలు పెట్టి కూడా 500 దానిలో కూడా ఉన్నారు. దానిలో ఎందుకు తేడా అంటే మన భూమిలో కరెక్ట్ మొక్కలు ఉండాలి. ఒక ఎకరాకు 5,000 మొక్కలు ఉండాలి. దాన్ని మనం తోట నిర్వహించుకునేటప్పుడు ఏం చేయాలంటే మొక్కకు మొక్క 2 ఫీట్లు పెట్టుకోవాలి, సాలుకు సాలు 4 ఫీట్లు. ఇప్పుడు ఇంకొక కొద్దిగా తేడా చేసినాము మేము. 5 ఫీట్లు 6 ఫీట్లు కూడా పెట్టిస్తున్నాం ఇప్పుడు రైతులతోటి. మనకు దానికి ప్లస్ ఎక్కువ ఉంటే పిలకలు ఎక్కువ వస్తాయి, బలంగా ఉంటుంది ఆకు. అట్లా మనకు ఆకు ఎక్కువ వెళ్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. ఈ తోట బాగా చిక్కగా ఉన్నా కానీ దిగుబడి తగ్గిపోతుంది, ఆ కాంటెంట్ కూడా పడిపోతుంది, పురుగులు నాణ్యత రావు. అంటే మీరు ఈ మల్బరీ మొక్కలు ఎక్కడి నుంచి తెప్పిస్తుంటారు? మొక్కలు మేము మన తెలంగాణలో మొత్తంలో కాంటెంట్ ఉండయి మొక్కలు. దీనికి మల్బరీకి V1 రకం మంచిది. V1 G2 బాగా అనుకూలిస్తుంది. దానిలో ఆకులో కాంటెంట్ ఉంటుంది, దానిలో ఆకులో బలం ఉంటుంది. ఇప్పుడు మనము కొన్ని హైబ్రిడ్ విత్తనాలు తీసుకుంటే ఎంత కాంటెంట్ పెరిగిపోతుంటుందో ఇది కూడా అట్లా అవుతుంటుంది అన్నట్టు. దీనిలో కూడా సీడ్ ఉంటుంది. అయితే మేము 2023-24లో మన స్టేట్కు సంబంధించిన రైతులకు ఒక 5 లక్షల మొక్కలు తెప్పించాం. ఎక్కడి నుంచి తెప్పించారు? అనంతపూర్లో ఉంటాయి, రాయదుర్గ అని ఉంటుంది, అక్కడ బాగా వేస్తారు మొక్కలు. మేము రూపాయి కూడా ఎవరి దగ్గర ఆశించాం. ఏదో రైతులు కొత్త వాళ్ళకి కావట్లా, మనకు కాంట్రాక్ట్ ఉంటారు కావట్లా, వాళ్ళకు అక్కడ అయిన రేటు మేము ఇక్కడ దాకా తెప్పించినాక ఎక్కడికి ఎవరు పంపించాలో అక్కడికి పంపిస్తాం. మామూలుగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తీసుకుంటారు అంతే. మాకు ట్రాన్స్పోర్ట్ కూడా అవసరం లేదు, ఆ వెహికల్ వాళ్ళకే కట్టేసుకుంటారు. వెహికల్ కానీ మొక్కలకు కానీ వాళ్ళే రైతులే కట్టుకుంటారు, వాళ్ళే తీసుకెళ్తారు. మేము రూపాయి కూడా ఆశించాం. అలా మన స్టేట్లో ఎక్కడికైనా పంపిస్తాం. డైరెక్ట్ ఇక్కడికి తెప్పించి ఇక్కడి నుంచి పంపిస్తారా? లేదు, ఇప్పుడు నిజామాబాద్ ఉన్నా అనుకో, ఆడికి వెహికల్ అక్కడికి పంపిస్తాం. ఇప్పుడు కరీంనగర్ కానీ ఆదిలాబాద్ కానీ ఇట్లా ఏ జిల్లాకు ఉన్నా కానీ అక్కడికి పంపిస్తాం. మొక్కలు ఏం ధర ఉంటాయి? మొక్కలు ఒక సీజన్ బట్టి ఒక రకంగా ఉంటుంది. మొక్క V1 రకం అనేది ఆంధ్రాలో ఉంటుంది, మన దగ్గర అంత కాంటెంట్ ఉండదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న కాంటెంట్ అంత కల్తీ ఉంటుంది. అంటే మన ఒరిజినల్లో బెరికి అంటారు చూడు, అందులో కూడా కొన్ని అట్లాంటి సీళ్ళు ఉంటాయి అన్నట్టు. మొక్కలు ఒక సీజన్ బట్టి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మొన్న తెప్పించాము, 4 రూపాయలు పలిచాయి ఇక్కడికి వచ్చి ఒక్కొక్క మొక్క మీద. గతంలో 3 రూపాయలు పలిచినాయి, అంతకుముందు 2 రూపాయలు కూడా 2 రూపాయలతో కూడా వచ్చింది. గవర్నమెంట్ ఫారం అయితేనేమో 2 రూపాయల మొక్క ఉంటుంది. ఇక ప్రైవేట్గా కాబట్టి దాని సీజన్ బట్టి అమ్ముకుంటారు వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు. ఇక గవర్నమెంట్ ఫారం ఎక్కడైనా సరే 2 రూపాయల మొక్క ఉంటుంది. అంటే ఒక ఎకరాకు ఎన్ని మొక్కలు అవసరం అయితే? 5,000 మొక్కలు పడతాయి. 5,000 మొక్కలు పెట్టి అయితే 5,000 మొక్కలు ఎట్లా పడతాయి అంటే
రెండు మొక్క 2 ఫీట్ల హైట్ పొడుగు, సాలుకు సాలుకు 4 ఫీట్లు అయితే 5,000 పడుతుంది. అయితే ఇంతకుముందు 5,500 తెప్పిస్తుండ్రి. అయితే కొద్దిగా ప్లస్ ఎక్కువ ఇస్తుంటే దిగుబడి ఎక్కువ వస్తుందని ప్లస్ ఇంకా ఇప్పుడు 5 ఫీట్లు 6 ఫీట్లు కూడా పెట్టిస్తున్నాం. సాలు తగ్గినప్పుడల్లా మొక్కలు తగ్గుతుంటాయి అన్నట్టు. అట్లా దూరం తగ్గినప్పుడు పెరిగినప్పుడు మొక్కలు తగ్గుతాయి అన్నట్టు. అట్లా ఆ రైతు ల్యాండ్ బట్టి పెట్టుకోమని చెప్తాం. ఎక్కువ ల్యాండ్ ఉంటే జర తక్కువ వెడల్పు పెట్టిస్తాం. ఇక తక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళకు కొద్దిగా 2-4 ఫీట్ల వెడల్పుతో పెట్టిస్తాం. అంటే కొత్తగా ఈ రంగంలోకి వచ్చే రైతులు చాలామంది ముందుగా భయపడేది ఏంటంటే షెడ్ వేసుకోవాలి. గవర్నమెంట్ పట్టు పరిశ్రమ వాళ్ళు మొదలు షెడ్ వేయిస్తారు. మల్బరీ తోట పెట్టారు, షెడ్ వేయమంటారు. షెడ్కే 18 లక్షల దాకా అవుతాయి. సబ్సిడీ ఏమో 3-4 లక్షలు వస్తుందో లేదో. అందుకు భయపడుతున్నారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే ధైర్యం ఏంటి? అయితే ఇది 50% అనేస్తారు. 50% కట్టిస్తామని చెప్తారు గవర్నమెంట్ వాళ్ళు. అప్పుడు 30 ఏళ్ళ కిందనో ఇది ఒక సర్వే చేసిరు. ఆ 30 ఏళ్ళ కింద ఎంత దీని షెడ్డుకు అయింది, ఒక 4-5 లక్షలతో అయిపోయింది, 5-6 లక్షలతో అయింది. దానికి 50% అనే 2-2.5 లక్షలు ఇస్తారు. ఇప్పుడు ఉన్న రేట్లను బట్టి చూసి వాళ్ళు 50% ఇస్తే రైతుకు తోడ్పాటు అవుతుందని మా ఆలోచన. మీ సంఘం తరఫున ఏమన్నా రిప్రజెంటేషన్ చేసిందా? మా సంఘం తరఫున మేము చాలాసార్లు లెటర్ ఇచ్చాము. ఎవరికి? దీని సంబంధించిన సెరికల్స్కి సంబంధించిన ఆఫీసర్లకు ఇచ్చాము, మంత్రులకు కూడా ఇచ్చాము. అప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హరీష్ రావు కూడా ఇచ్చాము, ఎన్నోసార్లు ఇచ్చాము లెటర్లు. మొన్న మన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ వచ్చాక తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇచ్చాము, పొన్నం ప్రభాకర్కి ఇచ్చాము. దీని మలుపులా ఇక్కడ దీని వైపు చూస్తలేరు, ఎవరు స్పందించట్లేదు అధికారులు. దీనిలో ఇతరుల పంటలతోటి వీటికి సపోర్ట్ చేసినట్టుగా సెరికల్స్కి సపోర్ట్ చేస్తే రైతులు బాగా ముందుకు వచ్చి బాగా ముందుకు పోయి పంటలు పెడతారని మా ఆలోచన. అంటే పట్టు పరిశ్రమ లాభదాయకంగా ఉందనేది ఈ మధ్య చాలామంది ఇటువైపు మళ్ళడానికి కారణమవుతుంది. అంటే కష్టపడితే ఒక కుటుంబం కష్టపడితే నెలకు 1 లక్ష రూపాయల ఆదాయం సంపాదించవచ్చు అని. అయితే మేము కూడా గతంలో 1989లో పెట్టాము. అప్పుడు 10-15 సంవత్సరాలు చేసాము. అప్పుడు కొద్దిగా పని వర్క్ అయ్యి మాకు అప్పుడు కొద్దిగా రోగాలు వచ్చింది పురుగులకు. వచ్చి ఏం చేసామంటే అప్పుడు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాము. గ్యాప్ ఇచ్చి ఏం చేసినామంటే అప్పుడు మొక్కజొన్న పెట్టాము, పత్తి పెట్టాము, అన్నీ ప్రతి పంట తీసాము. మేము అల్లం పెట్టాము. అప్పుడు మల్బరీ తీసేసిందా? మొత్తం కంప్లీట్ తీసేసాము, అవన్నీ పెట్టాము. అప్పుడు కూడా మేము ఎకరానికి పత్తి కూడా 12 క్వింటాలు 15 క్వింటాలు కూడా తీసాం. పత్తి 2 ఎకరాలు పెడితే 30 క్వింటాలు కూడా వెళ్ళేది. మన నాలెడ్జ్ని బట్టి పంట ఏది కానీ ముందుకు వస్తుంది. ఇక నాలెడ్జ్ అంటే కూడా దానిలో టైంకు పెట్టుబడి పెట్టాలి. దానికి ఏ పంటకు ఏది కానీ పెండ వేసుకుంటే ఏ పంటకైనా అనుకూలిస్తుంది. సేంద్రియ ఎరువులు వాడితే లాభం. ఏ పంట ఏది మన వ్యవసాయం సంబంధించి కానీ సెరికల్స్కి సంబంధించి కానీ ఏదన్నా కానీ మందులు తగ్గించుకొని సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడాలి ఏ పంటకైనా కానీ, అప్పుడు దిగుబడి బాగా వస్తుంది. జిల్లాలో సుమారు 1280 ఎకరాలలో విస్తీర్ణంలో మల్బరీ తోటలు ఉన్నాయి. ఎంతమంది రైతులు ఉన్నారు? రైతులు ఇక్కడ మన సిద్దిపేట జిల్లాలో అంతా మన స్టేట్లో కలిపి చాలా తక్కువ ఉన్నారు మంది. ఉదాహరణ సిద్దిపేట జిల్లాలో అంతా ఒక 5-6 రైతులు లేరు. 2016 వరకు కూడా ఇప్పుడు 200 పైన దాటారు సిద్దిపేట జిల్లా మాత్రమే. మీ సంఘంలో ఎంతమంది సభ్యులుగా ఉన్నారు? మా సంఘంలో 150 మంది ఉన్నారు. ఇంకా చేరడం వాళ్ళు ఉన్నారు. ఇంకా సంఘం తరఫున వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటి? మేము ఏం చేస్తామంటే సంఘంలో ఉన్నా లేకున్నా కానీ ఒక రైతు నష్టపోతాడంటే వాళ్ళకి ఫుల్ సపోర్ట్గా లేవాడతాం మా అనుభవం ప్రకారము. అయితే దీన్ని దిగుబడి ఎంత అని చెప్తారంటే ఆఫీసర్లు 100 గుడ్లు అన్నప్పుడు 80-90 కిలోలు వస్తే హైయెస్ట్ మంచిగా పంట వచ్చిందని చెప్తారు. మేమేం చేసామంటే దీనికి 130, 135, 140 కిలోలు కూడా తీసాము ఒక 100 గుడ్లకు. శాస్త్రవేత్తలు కూడా వచ్చి ఇక్కడ మీరు చెప్పేది తప్పు అని చెప్పారు. అయితే చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే గూళ్ళని తీసుకొచ్చి ఆ పట్టుగూడు అల్లుకున్నప్పుడు చూసి జోకిరు వాళ్ళు. సుమారుగా 2 గ్రాములు ఉంటుంది. మంచిగా అయితే వాళ్ళ సిస్టంలో గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే
గ్రామున్నర వేస్తే వాళ్ళు మంచి పంట అంటారు. మేము 2 గ్రాములన్నర నుంచి 3 గ్రాములు కూడా తీసాం. ఇప్పుడు కౌంట్ చేసుకో, 2 గ్రాములు 60 గుడ్లు కౌంట్ చేస్తే వస్తుంది, ఎన్ని కిలోలు వస్తుంది కూడా అట్లా కౌంట్ చేసుకుంటే కూడా అట్లా వస్తుంది. అప్పుడు మా దగ్గర చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపడారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు కూడా అది అయిపోయారు. మన సిద్దిపేట జిల్లాలో ఉన్నంత రైతులు ఎక్కడ మన స్టేట్లో ఎక్కడ లేరు. మళ్ళీ సిద్దిపేట జిల్లాలో చిన్నకోడు మండలం ఒక 60 మంది చిల్లర ఉన్నారు. 60 మంది చిల్లర్లో మళ్ళా చంద్రలాపూర్లో 30 మంది ఉన్నారు. 2016 వరకు 2 షెడ్లు ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు 30 మంది ఉన్నారు. 2025 వరకు 30 షెడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా ఇప్పుడు ఇంకా పెడతారు, కడతారు షెడ్లు. ఇప్పుడు మేము 2010లో పెట్టినా కానీ స్టార్ట్ అయినాక మా దగ్గరికి వచ్చి మన స్టేటుకు ఒక 200 షెడ్లు 250 షెడ్లు కట్టారు సుమారుగా. తక్కువ చెప్తాను నేను. ఇతర రాష్ట్రాలు కూడా మా దగ్గరికి వచ్చారు. ఇక్కడ చూసిపోయి ఆంధ్ర, గుంటూరు, చిత్తూరు అక్కడి నుంచి కూడా వచ్చి ఇక్కడ చూసిపోయారు మా దగ్గర. ఇప్పుడు చిత్తూరు దగ్గర పల్మేరు అని ఉంటుంది, ఆడ మార్కెట్ ఉంటుంది. తిరుపతికి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది చిత్తూరు అనేది. ఇది పల్మేరు మార్కెట్కును తిరుపతికి ఆయన 1950 నుంచి పెడతానరట వాళ్ళు. వాళ్ళ తండ్రి కాడి నుంచి పెడతానరట. అలాంటి వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి 3 రోజులు సెక్షన్ తీసుకొని పోయారు. ఆయన గురుమూర్తి అని ఉంటాడు. ఆయన మా దగ్గర ఒక 3 రోజులు ఉండిపోయాడు. ఆయన క్రాప్ తీస్తాడు, మళ్ళీ సంబంధించిన పురుగులకు సంబంధించిన మెడిసిన్ అమ్ముతాడు ఆయననే. వాళ్ళు 3 అన్నదమ్ములట. ఒకళ్ళేమో మెడిసిన్ అమ్ముతాడట పల్మేరు మార్కెట్ ముంగట. అది పెద్దదే మార్కెట్ కూడా. ఒక ఆయన తోట చూసుకుంటాడట, ఇంకో ఆయన పురుగులు చూసుకుంటాడట. వాళ్ళ వర్క్లో వాళ్ళు చూసుకుంటారట. అలాంటి రైతులు కూడా ఇక్కడికి మా దగ్గరికి వచ్చారు. సీనియర్ రైతులు కూడా వచ్చారు. పట్టు పురుగుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దీని జాగ్రత్తలు ఏంటంటే నిద్ర పోయినప్పుడల్లా సున్నం వేసుకోవాలి. సున్నం దేని గురించి అంటే, సున్నం అంటే మన గోడలకేసేది కాదు, దీనికి సపరేట్ దొరుకుతుంది, కెమికల్ లేకుండా దొరుకుతుంది అన్నట్టు సున్నం. ఆ సున్నం కలితే ఏమైందంటే ఆ నిద్ర పోయినప్పుడు పురుగుకు ఏదైనా కొద్దిగా తేమ శాతం అనేది హీట్ చేస్తుంది సున్నం. ఈ ఆకులో ఇప్పుడు నిద్ర పోయినప్పుడు కొంత వెనక ముందు లేస్తుంటా అన్నట్టు, ఆ డ్రై చేస్తుంది ఆకును. ఆ సున్నం వేస్తే దానికి అది ఏదైనా బ్యాక్టీరియా అనేది కూడా కొంత కంట్రోల్ చేస్తుంది సున్నం. అది పండుకున్నప్పుడు అది చల్లుకోవాలి సున్నము. ఇక విజేత ప్యాకెట్ అని దొరుకుతుంది, కిలో ప్యాకెట్. అది పూర్తిగా పురుగు లేచింది అనుకున్నప్పుడు నిర్ధారణ వేసుకొని దాని మీద చల్లుకున్న తర్వాత ఒక అరగంట సేపు టైం ఇచ్చి మ్యాథ్ ఇవ్వాలి దానికి. అట్లా నిద్రకు అట్లా చేస్తుండాలి. ఏమైనా కొద్దిగా ఫ్లవర్లో అనిపిస్తే మధ్యలో కూడా సున్నం చల్లుకోవచ్చు. ఇక 4వ నిద్ర లేచినాక డే బై డే కంపల్సరీ సున్నం చల్లుకోవాలి. ఇది ఎందుకు చల్లుకోవాలంటే దీని బూజు లెక్క ఇస్తుంది అన్నట్టు. ఇలా తేమ శాతం ఎక్కువ అయిపోతుంది బెడ్లో. తేమ శాతం ఎక్కువై దీనికి ఏమైనా బ్యాక్టీరియా అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సున్నం చల్లడం వలన డ్రై చేస్తున్నట్టు బెడ్ను డ్రై చేస్తుంది, అట్లా రోగాలను తట్టుకుంటుంది అన్నట్టు. అట్లా మొత్తము 4వ నిద్ర లేచినాక చలికాలం అయితేనేమో 7-8 రోజులు ఉంటుంది. 7-8 రోజులు అంటే ఒక రోజుకు 2 సార్లు మేత ఎత్తాము. 8 రోజులు తింటే 16 మేతలు మేస్తుంది. 7 రోజులు తింటే 14 మేతలు మేస్తుంది. ఫీటింగ్ అంటారు, మేత అంటారు దాన్ని. 14 ఫీటింగ్లు మేస్తుంది. ఇక ఇప్పుడున్న వాతావరణం, ఇప్పుడు ఏప్రిల్ కావట్లా 6 రోజులు మాత్రమే తింటుంది. రోజుకి ఎన్నిసార్లు వేయాలి? సాయంత్రం పొద్దున 2 సార్లు వేయాలి. కొమ్మలు కట్ చేసి వేయాలి. కొమ్మలు కోసుకొచ్చి వేయడమే, ఇట్లా తెచ్చి ఇట్లా వేయడమే, ఇట్లా కొమ్మలు దీన్ని. ఇప్పుడు దీన్ని అప్పుడు గతంలో దానికి తేడా ఏంటంటే అప్పుడు మనం ఇట్లా తెంపేస్తాం కాబట్టి దీన్ని తొందరగా డ్రై అవుతుండే ఆకు. ఇప్పుడు కాండం ఉంటుంది కాబట్టి ఇప్పుడు పొద్దున వేసినా కూడా పొద్దున 5 గంటలకు వేసాం దీన్ని. ఇప్పటికి కూడా ఇప్పుడు పచ్చికున్న చూడు. అందుకు కొమ్మకు ఉంటుంది కాబట్టి డ్రై కాదన్నట్టు. ఇక తింటేనే ఉంటుంది ఆకు. ఆకు ఎంత కాంటెంట్ ఉంటే పురుగు కూడా అంత బలంగా ఉంటుంది, అట్లా తింటుంది అన్నట్టు. ఇప్పుడు ఒక 6 రోజులు తింటుంది. 6 రోజులు అంటే 12 మేతలు. 12 మేతల చాంప్లిక్ వస్తుంది. చాంప్లిక్ ఆడడం అంటే అయితే ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఉన్న కలర్కి ఇప్పుడు పచ్చగా ఇది కొద్దిగా కలర్ వైట్ ఉన్నది కదా, ఇది ఏం చేస్తుందంటే
గూడు అల్లుకునేటప్పుడు గోధుమ కలర్లకు వస్తుంది. గోధుమ కలర్లకు వచ్చి ఇక మేత బంద్ చేస్తుంది. అప్పుడు దీని మీద చంద్రికలు అంటారు, దాన్ని తడకలు అంటారు. అవి తెచ్చి దీనికి దారం వెళ్ళినప్పుడు అవి తెచ్చి దీని మీద కప్పేసేయాలి. కప్పేస్తే ఆకు తినుడు బంద్ చేస్తుంది, దారం గూడు అల్లుతుంటుంది. అట్లా గూడు ఒక మన చంద్రికలు కప్పినాక ఒక 2 రోజులు 3-4 రోజులు చుడుతుంటుంది. కొద్దిగా వెనక ముందు కరెక్టే 2 నెలలు కంప్లీట్ చేస్తుంది. ఒక పురుగు 48 గంటల్లో కంప్లీట్ చేస్తుంది ఒక పురుగు చుట్టడం. ఈ కొన్ని ఇవాళ వస్తాయి చాంపిల్కి, రేపు కొన్ని వస్తాయి. అట్లా ఎందుకు వస్తాయి అంటే అన్నీ సేమ్ ఉండదు కాబట్టి కొద్దిగా వెనక ముందు వస్తుంటాయి అన్నట్టు. అందుకు ఒక 4 రోజులు టైం ఇచ్చినాం అనుకో, గూళ్ళు అన్నీ చుట్టుకుంటాయి. దాన్ని చుట్టుకున్న తర్వాత ఒక 5 రోజులు 6 రోజులు తేమ శాతము ఇప్పుడు చలి తక్కువ ఉన్నది అనుకో, అప్పుడు 4 రోజులు 5 రోజులు కంప్లీట్ చేసుకుంటుంది గూడు. అప్పుడు చేసుకున్న తర్వాత 5 రోజుల తర్వాత దాన్ని మన చంద్రికల నుండి బయట తీసుకోవాలి. బయట తీసుకొని గూళ్ళు దానిని విడి చేయాలి. కసిరే కానీ ఏమైనా ఉంటే లేబర్ పెట్టి క్లీన్ చేపియాలి. చెత్త గిట్ల కానీ క్లీన్ చేయించినప్పుడు దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ మనం ఏం చేసుకోవాలంటే ఈ క్లీన్ చేసినప్పుడు కూడా ఇక్కడ కొందరు బెడ్ల మీద వస్తారు, మళ్ళీ గుళ్ళు తీసి వీటి మీద పోసుకుంటారు, కొందరు కింద పోసుకుంటారు. ఆ పోసినప్పుడు ఏమన్నా ఇక్కడ కూడా జాగ్రత్త తీసుకోవాలి. గూళ్ళు పోసుకునేటప్పుడు కూడా ఇట్లా హైట్ ఎక్కువ ఉన్నది అనుకో, కుప్పలాగా పురుగు చచ్చిపోతుంది. ఆ హీటుకు లోపల గాలి ఆడక హీటుకు. అయితే దాన్ని మనం మార్కెట్ చేసుకుపోయినప్పుడు దాన్ని రేటు తగ్గిస్తారు. అంటే ఖరాబ్ పురుగు కింద అని డిఫెక్ట్ కింద రేటు తగ్గిస్తారు అన్నట్టు. ఇక్కడ గూళ్ళు మనం పలస పోసుకున్నాం అనుకో, పోసుకుంటే ఏమైందంటే పురుగు చచ్చిపోదు. ట్రేలో కాదు కింద పోసుకోవాలి. ఆ ట్రేలలో పోస్తే కూడా చెమట వస్తుంది, ప్రాబ్లం అవుతుంది. కింద పోసుకుంటేనే కింద పేపర్ వేసుకొని లేకపోతే మంచిగా నీట్గా కట్టుకొని కూడా పోసుకోవచ్చు. కొందరు ఇప్పుడు మాకు రూమ్ ఉన్నది దీనికి సపరేటు, అన్న మేము రూమ్లో వస్తాం. రూమ్లో వెళ్ళిన వాళ్ళు ఇట్లా దీని మీద మన అదే పేపర్ దొరుకుతుంది, ఇదే పేపరు, ఒక పేపర్ వేసి దాని మీద పోసుకుంటే బాగా నీట్గా ఉంటాయి. అప్పుడు మనం మార్కెట్ తీసుకుపోయినప్పుడు కూడా మంచి రేట్ వస్తుంది. ఈ పురుగు బలంగా ఉంటే కండె బలంగా వస్తుంది, కండె బలంగా ఉంటే రేటు మంచిగా వస్తుంది. దీని మినిమము దీని దారం ఈ పురుగు దారం ఎంత పొడుగు వస్తుంది అంటే 800 మీటర్ నుంచి 1200 మీటర్ పొడుగు వస్తుంది ఒక దారం. దీని ఒక పురుగు ఆళ్ళే దారం పొడుగు గుడ్డు అంత వస్తుంది. నాణ్యత ఉంటే హైలైట్గా ఉంటే మంచి స్టాండర్డ్గా ఉంటే 1200 మీటర్ పొడుగు వస్తుంది. ఇక దారం పొడుగు ఒక 400 మీటర్ అంటే ఎంత మామూలు ముచ్చట్నా. ఇక మామూలుగా పురుగు జర నాణ్యత తక్కువ ఉంటే 800 కూడా రావచ్చు మీటర్లు. అట్లా పురుగును బట్టి దారం పొడుగు సైజు పెరుగుతుంది అన్నట్టు. ఇక 1200 మీటర్ వచ్చిందంటే మంచి గూడు వచ్చినట్టే. 1200 మీటర్ వస్తే ఖచ్చితంగా ఒక గ్రామ్ ఒక పురుగు 3 గ్రాములు వస్తుంది. అదే మామూలుగా వస్తే గ్రామున్నర కూడా వస్తుంది. జర మధ్య రకం వస్తే 1900 గ్రాములు మీటర్ వస్తుంది అన్నట్టు. పట్టు పురుగులు పెంచేందుకు ఏ సైజ్ షెడ్ వేసుకోవాలి? షెడ్ అంటే ఇప్పుడు తోట మనము ఒక 5-6 ఎకరాలు ఉందనుకో, 60 ఫీట్ల పొడుగు, 25 నుంచి 30 ఫీట్ల వెడల్పు, 15 ఫీట్లు హైటు ఎత్తు ఉండాలి. 16-17 పెట్టుకునే ఏం కాదు హైటు. మాది సెంటర్ పాయింట్ ఎక్కువ ఉంటే అంత. అయితే ఇది ఎందుకంటే హీట్ తగ్గుతుంటుంది అన్నట్టు. హైట్ ఎక్కువ ఉన్న కొద్ది, హైట్ తక్కువ ఉన్న కొద్ది హీట్ ఎక్కువ అవుతుంది పురుగులకు. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మేము కనిసికమైన షెడ్ పొడుగు ఒక 70-80 ఫీట్లు కట్టిస్తున్నాం పొడుగు. ఈ పొడుగు వేస్తుంటే ఈ ర్యాంకులు తగ్గుతుంటాయి అన్నట్టు. ఇప్పుడు మాకేమైందంటే ఇప్పుడు పొడుగు తగ్గితే పొడుగు ఎక్కువ ఉంటే ఇప్పుడు ఇక్కడ దాకా కిందికి వెళ్ళి వేసుకోవచ్చు మేత. ఇక్కడ దాకా ఉంటే ఇక హైట్ అయిన కొద్ది మీదికి అక్కడ బండి ఎక్కడము ఏదో ఒకటి సపోర్ట్ చేసుకొని ఎక్కితే ఏమైందంటే టైం ఇంట్లో బాగా అయిపోతున్నాడు. పైకి పోయి వేసేవారికల్లా మేత రోజుకు 2 సార్లు అట్లా టైం బాగా పోతుంది ఇంట్లో మీదికి వేసేవట్లా. ఈ కిందికి వేసుకోవాలంటే ఒకళ్ళు సరిపోతారు. ఇప్పుడు పైకి ఎక్కితే ఆడ వాళ్ళు ఇద్దరు మీద ఉండాలి, మళ్ళీ వాళ్ళు కింద నుంచి మేత అందియాలి. అట్లా మనకు మళ్ళీ మీద కొద్దిగా అంత ఫాస్ట్ ఉంటుంది, కింద ఉన్నంత బలం ఉండదు మీద. అట్లా కూడా టైం అవుతుంది అన్నట్టు. అట్లా పొడుగు చెడ్డు వేయించుకున్నాం అనుకో, ఇవి హైట్ ఇంత హైట్ అవసరం లేదు. ఈ పొడుగు పెరుగుతాయి కాబట్టి ఇలా పురుగులు తగ్గుతాయి అన్నట్టు. ఇది ఒక సెల్ఫ్ వచ్చేసి 6 ఫీట్ల వెడల్పు, 40 ఫీట్ల పొడుగు. అందుకు ఒక సెల్ఫ్ సుమారుగా 240 ఫీట్ల ప్లస్ వస్తుంది అన్నట్టు ఒక సెల్ఫ్. ఇట్లా ఈ పురుగులు ఎంత చిన్న పలుసగా ఉంటే నాణ్యత పురుగు అంత పెద్దగా సైజు వస్తుంటుంది అన్నట్టు. చిక్కగా వస్తే పురుగులు చిక్కగా ఉంటే సైజు తక్కువ అవుతుంది అన్నట్టు. పురుగు పెరుగుదల తగ్గుతుంది అన్నట్టు. పురుగు పలస వేసుకొని
చేస్తే మనకు మంచిగా దిగుబడి వస్తానట్టు. అట్లా షెడ్డు ఖచ్చితంగా 60 ఫీట్ల తక్కువ లోపల అస్సలు ఉండద్దు. 70, 80, 90 ఫీట్లు 110 కూడా కడతారు ఇప్పుడు. అది కట్టే వరకు ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు ఓ 400 గుడ్లు తెచ్చుకున్నా కానీ అలకగా ఉంటుంది అన్నట్టు. దీని కెపాసిటీ ఇప్పుడు 300 గుడ్లు టైటు షెడ్డు. ఇది 50 ఫీట్ల పొడుగు, 25 ఫీట్ల వెడల్పు, 300 గుడ్లకు టైటు. అదే షెడ్డు వేయించుకుంటే ఈ సెల్ఫ్లు తగ్గుతుంది, మంచి నాణ్యత వస్తుంది అన్నట్టు. ఈ హైటై వర్కలు కూడా ఎండాకాలం వేస్తే హీట్ ఎక్కువ అవుతుంది. చలికాలము ఆ రేకులు చల్లగా కూడా ఈ చలి ఎక్కువ ఉండి కూడా పురుగులు కూడా ఒక దాన్ని లేవడిపోతుంటాయి అన్నట్టు, మేత మేయ చలికి. అట్లా ప్రతిదీ జాగ్రత్త తీసుకోవాలి రైతు అనేటువంటిది. మంచి అనుభవం ఉన్న రైతుని ఎక్కడైనా కానీ మంచి అనుభవంతో ఉన్న రైతుతోటి కొత్త రైతు ఫాలో అయితే మంచి అనుభవం వస్తుంది, మంచి పంటలు వస్తాయని మాదొక మంచి లాభదాయకంగా ఉంటుందని మాదొక మాట. శిక్షణ శిబిరాల నిర్వహణలో సెరికల్చర్ అధికారుల సహకారం ఎలా ఉంది? సెరికల్చర్కి సంబంధించిన ఆఫీసర్లు చాలా తక్కువ ఉన్నారు. ఒక జిల్లాకు ఒక అధికారి, 2 అధికారులు ఉన్నారు. ఈ రిటైర్ అవుతుంటారు కానీ మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటలేరు ఈ డిపార్ట్మెంట్లో. అయితే వీళ్ళంతా పాత వాళ్ళు ఒక 30, 35 ఏళ్ళు 40 ఏళ్ళ కింది ఆఫీసర్లు ఉన్నారు. అయితే ఏమవుతుందంటే వాళ్ళకు రిటైర్ అయినా కొద్దీ అధికారులు తగ్గిపోతున్నారు. ఇప్పుడు జిల్లాలో ఎంతమంది ఉన్నారు? సిద్దిపేట జిల్లాలో ఇంతకుముందు ఏడీ గారు ఒక ఆయన ఉన్నాడు. పిల్ల అసిస్టెంట్లు ఇంతకుముందు 4 ఉంటారు కానీ ఇప్పుడు 3 ఉన్నారు ప్రస్తుతానికి. ఏడీఆర్ అంటే జిల్లా అధికారి. ఆయనకు ఇంద్రసేన రెడ్డి అని ఆయనకు మన ఉమ్మడి 3 జిల్లాలు ఇచ్చారు. ఇప్పటికి 3 జిల్లాలు చూసుకోవాలి ఆయన ఒకడు ఏడీగా. ఫీల్డ్ అసిస్టెంట్లు ఒకసారి చూసిపోతుంటారా? ఏం చేస్తారు? ఏమైనా ప్రాబ్లం ఉందన్నప్పుడు వస్తారా? ఇక ప్రాబ్లం అంటే ఇక వాళ్ళు వస్తారులే. కొత్తగా ఈ రంగంలోకి వచ్చే రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఈ రంగంలో ఖర్చులు అంటే వరి పెట్టుకున్న, మొక్కజొన్న పెట్టుకున్న, ఇతర పంటలు ఏదైనా పెట్టుకొని విత్తనాలకు ఫస్ట్ స్టార్టింగ్ కావాలి పెట్టుబడి. ఒక విత్తనం పెట్టాలంటే స్టార్టింగ్ తోటి విత్తనంతో ఖర్చు. ఏ విత్తనం పెట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా దాన్ని పెట్టుబడి పెట్టడం జరుగుతుంటుంది. ఈ మల్బారీ ఒక్కసారి నాటినామంటే మేము 1989లో పెట్టిన మొక్కలు ఇప్పటికి ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ చాలాసార్లు ఒక 30-35 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి మొక్కలు చనిపోలే. దాన్ని బట్టి మాకు 40 ఏళ్ళు అయినా మొక్క పోదు అని మా ఆలోచన. మళ్ళీ పెట్టుబడి ఉండదు, ఎరువులు వేయడం పెంచడం తప్ప. ఒక్కసారి విత్తనం ఉండదు దీనికి. కట్టేదారనే ఇది కట్టె అంటే ఒక 5 నెలల కట్టె తీసుకొని మొక్కలు కట్ చేసుకొని ఒక 5 ఇంచులు 6 ఇంచుల పొడుగు ఉంచుకొని దాన్ని భూమిలో పెడితే దాన్ని సీడు తయారవుతుంది. ఈ మల్బారీ కాండం అనేది విత్తనం లేదు, కట్టెదారనే విత్తనం. ఒక్కసారి మొక్క పెట్టినామంటే మా ఆలోచన మా అనుభవం ప్రకారము 30 నుంచి 40 ఏళ్ళు ఉంటుంది. తోట పెంచడానికి ఏమన్నా ఎరువులు వేయడం తప్ప వేరే ఖర్చులు ఏమి ఉండవు. దీనికి ఒక్కసారి పెట్టుకున్నప్పుడే ఒక 5 నుంచి 6 నెలల టైం పడుతుంది స్టార్టింగ్లో. దాన్ని కటింగ్ అప్పుడల్లా 45 రోజులలో రోగాలు వస్తుంటాయా? తోటలగా వస్తుంది, ఎరుకుల్లో వస్తుంది. ఎరుకుల్లో వస్తే చచ్చిపోతుంది చెట్టు. అది ఏంటంటే మన ఉసుక పారుతో జాగాలల్లో వాటర్ ఎక్కువ ఆంతే అట్లా అండి చెట్లలో పోతాయి. కానీ మన దగ్గర ఎక్కువ పోదు. మన తెలంగాణలో సిద్దిపేట మల్బారీ బాగా సహకరిస్తుంది మల్బారీ తోటలకు. మన సిద్దిపేట జిల్లా భూములు ఏమున్నా పట్టు పురుగులు తేవడం, 15 రోజులు 20 రోజులు పెంచడం, అదే పెద్ద శ్రమ అంటే ఇక అది దాని దగ్గరగా మనకు ఫలితం ఉంటుంది, ఆదాయం ఉన్నది కదా. ఇక మనం కూర్చుంటే రావాలంటే ఎక్కడ ఏం రాదు. ఈ మల్బారీ చేసిన రైతు ఆరోగ్యంగా ఉంటాడు. ఎందుకు అంటా చెప్తానా, ఇతర పంటలు పెట్టిన వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు. ఎందుకు ఉండరంటే ఏ తోటన పెట్టు నువ్వు పంపేసి స్ప్రే చేయాలి మందులు, మొత్తం విషయం నీయే. మనం కొట్టినప్పుడు వల్ల మన శరీరం మీద పడుతుంటుంది, ఈపులో పడినప్పుడల్లా మనకు ఆ విషయం అనేది మన శరీరం కూడా ఇమిడిపోతుంటుంది విషయం. అప్పుడు 2 సంవత్సరాల కిందనో సంవత్సరంన్నర కిందనో చెస్ట్ చేత కూడా ఒక 20-25% విషం ఉన్నది రైతుల దగ్గర. చెకప్ చేశారు. ఇదే మల్బారీ చేసే రైతుకు విషం 1% కూడా ఉండదు.
ఎందుకు ఉండదంటే పంపు కొట్టలేము, విషయం మన దగ్గర ఉండదు. ఒకవేళ 1% విషయం ఉన్న పురుగు తట్టుకోదు ఇక్కడ. అందుకు ఇప్పుడు ఇతర పంటలలో చేస్తేనేమో భూమిలో తీస్తే వానపాములు వెళ్ళాయి. మల్బార్ తోట చేసే వాళ్ళ దగ్గర ఏ తోట ఎక్కడ ఏ మూలకన చూడు వానపాములు వెళ్తాయి. అంటే వానపాములు అంటే భూమిలో విషయం లేనప్పుడే వానపాము దక్కుతుంది. అవును, విషయం ఉన్నంటే వానపాము ఉండదు. వానపాములు ఉన్నాయంటే భూమి కూడా సారవంతమైంది. సారవంతంగా ఉన్నప్పుడు మంచిగా మనం ఒక భూమిని కూడా మనం కాల్చని కూడా ఒక కాపాడే వాళ్ళం అవుతాం. మళ్ళీ ఈ మందులు వాడడం వల్ల మనిషి కూడా రైతు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటాడు, హెల్తీగా ఉంటాడు. పట్టు పురుగుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జాగ్రత్తలు అంటే చాలా మట్టుకు కొత్త రైతులు ఏం చేయాలంటే అనుభవం ఉన్న రైతుని తీసుకోవాలి. నేనేమో చేస్తానంటే మాత్రం ఫెయిల్ అవుతాడు. అనుభవం ఉన్న రైతును కానీ అధికారులను కానీ అలా సలహా తీసుకొని పెంపకం చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం వరి పంట చేస్తాం. వరి పంట చేస్తే ఒక ఎకరానికి 20-25 క్వింటాలు 30 క్వింటాలు వెళ్తాయి. ఒక ఎకరాకు 6 నెలలు కష్టపడాలి. విత్తనం కాడ స్టార్ట్ చేస్తే ఉంటుంది. మనము లారీకి ఇచ్చాక కూడా మనమే ఖర్చు. దీనిలో ఏమైందంటే ఒక్కసారి షెడ్ కట్టుకున్నామంటే దానిదే పెద్ద పెట్టుబడి. షెడ్ కట్టుకున్నామంటే ప్రతి 2 బ్యాచ్లు చేసుకోవాలి. ఒక 4 ఎకరాలు పెట్టుకున్నాం అనుకో, నెలకు 2 బ్యాచ్లు తీయచ్చు. 2 ఎకరాలు ఒకసారి బ్యాచ్, ఒక 2 ఎకరాలు ఒక బ్యాచ్. ఒక బ్యాచ్ 2 ఎకరాలు కటింగ్ ఉంటుండాలి ఎప్పుడు, ఒక బ్యాచ్ నడుస్తుండాలి ఇంకా 2 ఎకరాలు. ఇట్లా మనకు ప్రతి నెల పంట ఉంటుంది. అంటే అందరికీ 4 ఎకరాలు ఉన్నాయి కదా, 2 ఎకరాలే ఉంటాయి. 2 ఎకరాలు ఉంటే మనం ఏం చేసుకోవాలంటే 2 ఎకరాలు పెట్టుకొని ఒక ఎకరం చేసుకోవాలి. 2 ఎకరాలు లేకపోతే మాత్రం రైతు కొద్దిగా ఇబ్బందే. దబన 2 ఎకరాలు లేకపోతే కూడా మన సంతానంగా ఒక ఎకరం ఉన్నది అనుకో, ఇంకో ఎకరం లీజు తీసుకోవాలి 5 సంవత్సరాల అగ్రిమెంట్ మీద. మన సంతాన ల్యాండ్లో సెట్ వేసుకోవాలి. పక్క పొన్న కానీ వాళ్ళ దాంట్లో తోడబెట్టుకొని మనము ఆకు తెచ్చుకోవాలి. ఆకు తెచ్చుకొని మన దాంట్లో వేసుకోవాలి. కొందరు పూర్తి లేని వాళ్ళు కూడా లీజు తీసుకొని చేస్తారు. మన సంతాన ల్యాండ్ కాకుండా లీజు తీసుకొని కూడా చేస్తాను. లీజు ఎంత ఉంటుంది అంటే ఒక ఏరియా బట్టి ఒక రేట్ ఉంటుంది. అట్లా ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మన సిద్దిపేట ఉన్న రేట్ ఒక రకం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నది. హైదరాబాద్లో సిద్దిపేట ప్రాంతంలో ఎంత ఉంది? సిద్దిపేట ప్రాంతంలో ఒక 10 నుంచి 15 వేలు ఉన్నది ఎకరాకు ఒక సంవత్సరానికి. అట్లా పట్టుగూళ్ళ అమ్మకం విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయంటున్నారు, వాటి గురించి ఏమంటారు? పట్టు పూలు అమ్మడానికి మన స్టేట్లో ఉన్నది 2 మార్కెట్లు. జనగాంలో ఒకటి ఉన్నది, ఒకటి హైదరాబాద్ తిరుమలగిరిలో ఉన్నది. అవును, 2 మార్కెట్లు మన తిరుమలగిరి. తిరుమల అంతా గతంలో కోట్లే ఉండేది. అప్పుడు 90 ముందు అప్పటి నుంచే వచ్చి ఇప్పుడు తిరుమలగిరి అది అంతకుముందు కోటిలో ఉన్నప్పుడు లీజుకు తీసుకొని కట్టారు. లీజుకు ఉండే ఏది మార్కెట్. ఇప్పుడు తిరుమలగిరిలో ఉన్నది గవర్నమెంట్ కట్టించిన ప్రైవేట్ సమస్య సంతం ల్యాండ్. అది గవర్నమెంట్. అది ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన సంతం మార్కెట్. అది తిరుమలగిరి మార్కెట్లో తిరుమలగిరిలో ఉంటుంది. అది మన రోడ్డు మీద ఉంటుంది తిరుమలగిరి. వీటి అమ్మకం విషయంలో దళారుల ప్రమేయం ఏమైనా ఉంటుందా? అయితే వీళ్ళకు మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక వ్యాపారస్తులు ఒక 12 మంది ఉంటారు మన స్టేట్లో మొత్తంలో. వాళ్ళకు రైతులకు ఇబ్బంది కావద్దని వేరే స్టేట్లలో ఒక రీలరు కొనుగోలుదారునికి 5 లక్షలు మాత్రమే ఇచ్చారట. మేము తెలుసుకున్నాం, ఇతర రాష్ట్రాల్లో తెలుసుకున్నాం, మన రాష్ట్రాల్లో తెలుసుకున్నాము. కొనుగోలు బ్రోకర్ అంటారు, రీలర్ అంటారు, వ్యాపారస్తులు అంటారు. ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకం విలువస్ వాళ్ళని. వాళ్ళకు ఇతర రాష్ట్రాల్లో ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చారు. మన దగ్గర ఒక్కరికి ఒక్కొక్కరు ₹1 కోటి ఇచ్చారట మన గవర్నమెంట్. ఆ ₹1 కోటి దేనికి ఇచ్చారంటే వాళ్ళ రీలింగ్ మిషన్కి ఏమో వేరే సపరేట్ రేటు 50%. ఒక 2 కోట్లు అయిందంటే ₹1 కోటి వాళ్ళకు ఇవ్వడం, ₹1 కోటి వాళ్ళు పెట్టుకొని కట్టుకోవాలి రీలింగ్ మిషన్ సబ్సిడీ కింద. సబ్సిడీ. అయితే మళ్ళీ ఈ ₹1 కోటి ఎందుకు ఇచ్చారంటే రైతు అమ్మిన రోజే డబ్బులు ఇచ్చడానికి, ఏది అడ్జస్ట్మెంట్ అవ్వడానికి, ఏది రీలర్ ఇబ్బంది కాకుండా అని ఒక్కొక్కరు ₹1 కోటి ఇచ్చారు. అట్లా మన దగ్గర ఒక 3 ఇచ్చారు. మిగతా వాళ్ళకు 50 లక్షలు 30 లక్షలు 20 లక్షలకు తక్కువ లేదు ఎవరికి. అట్లా 12 మంది తీసుకోరు మన దగ్గర. ఇక వీళ్ళు మన అధికారులను అడిగితే మేము కమిషనర్కు ఎన్నోసార్లు కలిసాము, మన డైరెక్టర్ గారికి ఎన్నోసార్లు కలిసాము, హెడ్ ఆఫీసులో ఎన్నోసార్లు కలిసినాం, కానీ వాళ్ళు రైతుల పక్షాన ఏం సపోర్ట్ చేస్తలేరు.
ఇది మార్కెట్ అంటే పెద్ద సమస్య అదే ఉన్నది. ఇప్పుడు దాన్ని కూడా భయపడి కూడా రైతులు కొద్దిగా ముందుకు వస్తలేరు. ఇదేమో పెద్ద సమస్య ఉన్నట. కొత్త రైతుకి ఏం తెలుసు, అందులో పోతే డబ్బులు వస్తలేవట. అంటే అమ్మగానే ఇస్తలేరా డబ్బులు? అయితే ఇది ఇతర మన కరోనా రాకముందుకు ముందేమో డబ్బులు పోయిన రోజు ఇస్తుండ్రి. 2021 నుంచి ఏం చేశారంటే వీళ్ళు కరోనా ముంగడ పెట్టుకొని 15 రోజులు 20 రోజులకు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు రైతు అమ్మకసుకున్నాక రైతు అకౌంట్లో ఇస్తున్నారు. 20 రోజులకు 15 రోజులకు ఇస్తారు. అయితే అధికారులు కొద్దిగా సేర తీసుకొని రైతుకు అమ్మిన రోజే డబ్బులు ఇస్తారని ఇతర ఇప్పుడు కర్ణాటక ఏర్పాటు చేయాలని మాదొక ఆలోచన. ఇదే ఆంధ్ర కానీ రామ్నగర్ అంటే కర్ణాటక, మేము అక్కడ అమ్మిన రోజు ఎమ్మడే డబ్బులు ఇస్తారు. కానీ మన దగ్గర ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు కర్ణాటక అనేది ఇంటర్నేషనల్ మార్కెట్. అది మన దగ్గర ఒక రైతులు 10 మంది వస్తారు ఒక్కొక్కసారి రానే రారు. తప్పితే 20 మంది వస్తారు ఒక రోజుకు. మన తెలంగాణలో. కర్ణాటకలో ఒక రోజుకు 600 నుంచి 700 మంది వస్తారు. 600 నుంచి 700 మంది వాళ్ళని డబ్బులు ఇస్తారు ఎంబడే. మనోళ్ళకి ఎందుకు ఇస్తలేరు? మన స్టేట్లో అంత అశ్రద్ధం చేస్తుంది మన ప్రభుత్వం. దీని మీద సెలవు తీసుకోవాలని మా రైతుల పక్షాన మాదొకటి విజ్ఞప్తి, డిమాండ్ చేస్తున్నాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరంగా ఇన్సెంటివ్ ఎప్పటికప్పుడు ఇస్తున్నారా? ఎలా ఆదుకుంటున్నారు? ఇన్సెంటివ్ అనేది గతంలో 50 రూపాయలు ఉండే కేజీకి. 1 కిలోకు 50 రూపాయలు బోనస్ గల ఇస్తుండ్రి. ఏది మన టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందుకు 2014 నుంచి 75 రూపాయలు చేశారు 1 కిలోకు. 25 రూపాయలు పెంచారు. 2018 వరకు ఇచ్చారు. 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి వేస్తుండ్రి రైతు అకౌంట్లో. 2018 నుంచి మొత్తం పెండింగ్ పెట్టారు. మొత్తానికే లేదు. ఇప్పుడు ఒక్కొక్క రైతుకు 1 కిలోకు 75 రూపాయలు అంటే 100 కిలోలు అయితే 7,500 ఇవ్వాలి వాళ్ళు. అటువంటిది కొంత రైతులకు లక్షలలో రావాలి. ఇప్పుడు ప్రభుత్వం వలన బోనస్ ఇస్తలేరు. ఇటు అధికారులు అశ్రద్ధ వలన రైతుకు డబ్బులు ఇస్తారు వెంబడే వ్యాపారస్తులు. ప్రభుత్వం అనుమతి దీన్ని అధికారులు సేద్యానికి సంబంధించిన అధికారులు తొందరగా వాళ్ళ మీద దృష్టి పెట్టి రైతుకు ఏ రోజు ఆ రోజు డబ్బులు ఇస్తాడు. ఇన్సెంట్ కూడా తొందరగా రావాలని మాదొక డిమాండ్. కొన్నిసార్లు కూడా మేము హెడ్ ఆఫీస్కి పోయి కూడా కొన్ని ముందు పోతే కూడా కొన్ని పడ్డాయి ఇన్సెంట్ అటువంటివి. అవి కొద్దిగా పడ్డాయి. 1 సంవత్సరం కూడా పడలేదు. ఇప్పుడు 2018 నుంచి పెండింగ్ అంటే 2020 వరకు వేసినామన్నారు. కానీ అది నిజమెంతనో అవధేమెంతనో లెక్కలు అడిగితే కూడా ఇస్తలేరు వాళ్ళు. మేము 20 వరకు వేసినా ఇంకా 6 ఏళ్ళు ఉంటుంది. మేము హెడ్ ఆఫీస్కి పోయి ఎన్నోసార్లు లెటర్ పెట్టాము. మా సంఘం తరఫున కానీ మా రైతుల తరఫున కానీ. అధికారులు మాత్రము స్పందన లేదు. మాకు స్టాప్ తక్కువ కాబట్టి మీకు జవాబు చెప్పడం లేదు అని మాకు ఒక లెటర్ వాపసులో పెట్టారు అంతే. కానీ వీళ్ళు లక్షలు తీసుకొని రైతుకు సపోర్ట్ చేయకుండా వీళ్ళు ఎందుకు ఇంత అశ్రద్ధ? ఈ వ్యవసాయం సంబంధించిన అధికారులు దీని దృష్టిలో పెట్టుకొని చూస్తే రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారని మాదొక డిమాండ్. ఇదండి, పట్టు పరిశ్రమ నిర్వహిస్తూ దశాబ్దాలుగా ఎందరికో సేవలు అందిస్తున్న ఐలయ్య గారు మనకు పట్టు పరిశ్రమలో ఉన్న లోటుపాట్లు, ఇబ్బందులు, సౌకర్యాలు అన్నీ వివరించారు. పట్టు పరిశ్రమ కొత్తగా చేపట్టే రైతులకు ఎంతో లాభదాయకమని కూడా తెలియపరిచారు. ఈ ప్రస్తుతం ఉన్న సమస్యలు అధిగమిస్తే మరింత లాభదాయకంగా ఈ పట్టు పరిశ్రమ మారే అవకాశం ఉంది. ఎక్కువ మంది రైతులు ముందుకొచ్చే అవకాశం ఉంది. మనకి వివరాలు అందించినందుకు ధన్యవాదాలు. త్వరలో మరో ప్రముఖునితో మీ ముందుకు రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.